నమస్తే అండి. ఇది టెంపరేచర్ కంట్రోలర్ XHW3011 మోడల్ అనమాట. ఈ టెంపరేచర్ కంట్రోలర్ కనెక్షన్ చూపిస్తాను ఈరోజు మీకు. ఇది అవుట్పుట్ అండి. అవుట్పుట్ అన్నకాడ బల్బ్ కనెక్షన్ ఇచ్చుకోవాలి. అవుట్పుట్ అన్నకాడ బల్బ్ కనెక్షన్ ఇచ్చుకోవాలి. ఇన్పుట్ అన్న దగ్గర మెయిన్ ఫేస్ న్యూట్రల్ అనమాట. ఇది వచ్చి ప్రాబీ సెన్సార్. మీకు కనెక్షన్ ఈ సెట్టింగ్స్ కూడా ఎలా చేయాలో చూపిస్తాను. ఈ టెంపరేచర్ కంట్రోల్ వచ్చి XHW3001. ఇది 100 ఎగ్స్ కెపాసిటీ వరకు కూడా ఈ టెంపరేచర్ కంట్రోల్ అనేది యూజ్ చేయొచ్చు. ఫస్ట్ అవుట్పుట్ బల్బ్ కనెక్షన్ ఇచ్చుకుందామండి. ఇది బల్బ్ కనెక్షన్ ఇద్దాం. తర్వాత ఇన్పుట్ అనమాట. ఇన్పుట్ ఫేస్ న్యూట్రల్లో 2 వైర్లు ఉంటాయి. ఫేస్ న్యూట్రల్ కనెక్షన్ ఇచ్చుకుందాం. ఇదిగోండి ఫేస్ న్యూట్రల్. ఇన్పుట్ అనే దగ్గర ఫేస్ న్యూట్రల్ కనెక్షన్ ఇచ్చుకోవాలి. ఈ రెండు కలవకుండా టేప్ వేద్దాం. ఇప్పుడు చూసారు కదా, అవుట్పుట్ అన్న దగ్గర ఏమో బల్బ్ కనెక్షన్ ఇచ్చుకోవాలి. ఇన్పుట్ అన్న దగ్గర ఏమో ఫేస్ న్యూట్రల్. తర్వాత ప్రోబీ అంటే సెన్సార్. ఈ సెన్సార్ని బట్టి మన బల్బు హీటింగ్ని బట్టి టెంపరేచర్ అప్ డౌన్ మనకు కావాల్సిన టెంపరేచర్ దగ్గర ఆఫ్ అవుద్ది. మళ్ళీ మనకు కావాల్సిన టెంపరేచర్ దగ్గర ఆన్ అవ్వడానికి సెన్సార్ అనేది ఉపయోగపడుద్ది. ఇప్పుడు మీకు కనెక్షన్ చూపిస్తాను. ఇప్పుడు సప్లై ఇస్తానండి, కనెక్షన్ ఇస్తాను. చూడండి, 33.7 దగ్గర ఉంది ఇప్పుడు టెంపరేచర్ అనేది. ఇది మనకి
36.7 దగ్గర బల్బు కట్ ఆఫ్ అవుతుంది. ఇటు వైపు బటన్ వచ్చి డౌన్ యారో బటన్ వచ్చి 37.7 దగ్గర బల్బు ఆఫ్ అవుతుంది అనమాట. ఇప్పుడు సెన్సార్ ఏ విధంగా టెంపరేచర్ పనిచేస్తుందో చూపిస్తాను మీకు. చూడండి, టెంపరేచర్ కొంచెం కొంచెం పెరుగుతుంది. 37.7 వచ్చిన తర్వాత బల్బు అనేది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోద్ది. చూసారా, 37.7 దగ్గర బల్బు అనేది ఆఫ్ అయిపోయింది. అలాగే 36.7 దగ్గర బల్బు అనేది మళ్ళీ ఆన్ అవుద్ది. టెంపరేచర్ కొంచెం కొంచెం తగ్గుద్ది, బల్బు హీటింగ్ తగ్గిపోతుంది కాబట్టి. మళ్ళీ 36.7 వచ్చినప్పుడే మళ్ళీ బల్బు అనేది ఆన్ అవుతుంది. చూసారా, 36.7 దగ్గర బల్బు ఆన్ అయింది. ఓకేనండి, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వాసు ఇంక్యుబేటర్స్. ఇంకా ఇంక్యుబేటర్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు క్లారిటీగా చెప్తాను.